నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ గతంలో కూడా ఎన్నో పర్యటనలు చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు చిత్తూరు పర్యటనలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది పోలీసుల వీళ్ళు మనుషుల రాక్షసుల అన్నట్టు వ్యవహరిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మషాల్ని మన వీక్షకులకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఇంకా నయం వెహికల్ కింద పడి మనుషులు చచ్చిపోలేదు అందుకు సంతోషించాలి గతంలో జరిగిన కార్యక్రమాలు వేరు ఇవాళ బంగారుపాళ్యంలో జరిగిన కార్యక్రమం ఆయన తీసుకెళ్ళి ఆయన పక్కన ఉన్న మనుషులు కాదమ్మా వాళ్ళు రాక్షస ప్రవృత్తిగా వ్యవహరిస్తున్నారు ఆయన దాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఆయన ఒక 25,000 మంది ప్రజల్ని సమీకరించుకోవటానికి లక్ష్యంగా పెట్టుకున్నాడంటే రైతుల్ని పరామర్శించాలంటే గట్టిగా ఒక 10 మంది బృందం వెళ్తే ఎక్కువ చక్కగా వాళ్ళతో మాట్లాడవచ్చు అసలు వాళ్ళకుండా ఆచరణాత్మకంగా ఉన్న సమస్యలు ఏంటి తర్వాత ఎంత వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది కిలోకి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది లేకపోతే కేంద్రం నుంచి ఇంకేమైనా సహాయం పొందాలా ఇలా వాస్తవికానికి దగ్గరగా ఉన్నట్టు మాట్లాడి వాళ్ళకి హామీ ఇస్తే సంతోషిస్తారు అసలు రైతులు అనేవాళ్ళు ఆ ప్రాంతాల్లోకి ఆయన మాట్లాడే పరిసరాల్లోకి వెళ్ళలేరు రైతుల దగ్గరికి ఈయన వెళ్ళలేడు ఎందుకు వెళ్ళలేడంటే ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక రాక్షస మూక ఆయన అరుపులేంటో కేకలేంటో రఫా పోలీసుల చేతులు నరకమని కూడా అరుస్తున్నారు వాళ్ళు తర్వాత ఇప్పుడు 25,000 మందిని సమీకరించాలి అంటే అక్కడ ఒక శాంతి భద్రతల సమస్య సృష్టించాలి ఇప్పుడు అందులోనే వాళ్ళు ఒక రాయి ఇసరటం అది వెళ్ళి ఎవరికో తగలటం అది దాన్ని హైలైట్ చేస్తున్నాడు ఆయన ఎందుకు వెళ్ళాడో అది హైలైట్ చేసుకుంటున్నాడు రాజకీయంగా లబ్ధి పొందాలి తర్వాత అక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ సూపర్ 6 గురించి అది సందర్భం కాదు నువ్వు వెళ్ళినది రైతుల కోసం వెళ్ళావు మామిడి రైతుల సమస్యల మీద మాట్లాడు సూపర్ 6 గురించి మాట్లాడే వేదికలు వేరే ఉంటాయి ఇవాళ రైతుల సమస్యలు వదిలిపెట్టి ఎక్కడెక్కడెక్కడో రాజకీయం అంతా అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ రైతులకు అవసరం అది వాళ్ళ సమస్యని అటెండ్ అవ్వటానికి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి చిత్తూరు జిల్లా దాకా వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే వాళ్ళకి తృప్తి ఉంటుంది నువ్వేదన్నా ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యూహం మేము ఇందుకో ఇలా నిలబడతామని చెబితే బాగుంటుంది ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఉందనుకుంటున్నాడు అంటే బ్రిటన్లో షాడో గవర్నమెంట్ అని ఉంటుంది అపోజిషన్ వాళ్ళు షాడో గవర్నమెంట్ షాడో క్యాబినెట్ అంటారు అట్లాగే ఈయన అనుకుంటున్నాడు ఇంకా ఆయన ప్రభుత్వంలో ఉన్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మామిడి రైతుల తరపున పోరాడుతుందని చెబుతున్నాడు అసలు నువ్వు ప్రభుత్వంలో ఉండాలేకపోయినా ఒక రాజకీయ పార్టీగా నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ రైతుల దగ్గర నువ్వు వాస్తవంగా విన్న సమస్యని చెప్పి నువ్వు ఏదన్నా సబ్సిడీ రూపంలో అడగదలుచుకుంటే అడుగు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాసింది అంటున్నారు 260 కోట్లు ఇవ్వమని నువ్వు అదే చెప్పు 260 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రాసింది కదా అవసరం ఉంది అక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి 130 కోట్లు ఇచ్చింది కానీ అది కూడా సాలదు మీరు కూడా పూర్తిగా విడుదల చేయండి 260 ఇంకా ఒకవేళ కనుక అవసరమైతే ఇంకొక 40 కోట్లు కూడా చేసి 300 కోట్లు ఇవ్వమని అడగొచ్చు నువ్వు ఒక ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి గతంలో ముఖ్యమంత్రి కూడా కాబట్టి అది బాగుంటుంది నువ్వు కుడి భుజం మీద ఒక ఆకుపచ్చ తుండేసుకుని వెళ్ళి ఉల్లిగడ్డకినో ఆలుగడ్డకి తేడా తెలీదు తర్వాత కిలో 36,000 రూపాయల పొగాకు అమ్మింది నా టైంలో అని చెబుతున్నావు కిలో 36,000 రూపాయలు అమ్మిందా క్వింటాల్ 36,000 రూపాయలు కిలో చెబుతున్నా అని ఆయనకు అర్థం కాదు ఏ పంట మీద ఆయనకు అవగాహన లేదు కనీసం వెళ్ళబోయే ముందన్నా నువ్వు అవగాహనతో వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే ప్రతినిధులు కూడా గౌరవప్రదంగా ఉండాలి అక్కడ నువ్వు మాట్లాడేది ఏమి వినపట్టలేదు నీ పక్కనంతా అరాచక శక్తులు చేరిని నీ కారు మీదే ఎక్కి జనం డ్యాన్సులు వేస్తున్నారంటే ఇక నీ పట్ల ఎంత మర్యాద ఉందనేది అక్కడ అర్థమవుతుంది కదా తర్వాత పోలీసులు కూడా నీకు చెప్పారు మ్యాక్సిమం 500 మంది బృందాన్ని రండి అని నువ్వు 25,000 మందికి టార్గెట్ పెట్టుకున్నావు అంటే ఏంటి 25,000 మంది రావటం వలన అక్కడ మార్కెట్ యార్డ్ మొత్తం జామ్ అయిపోద్ది ఆ రోజు కొనుగోళ్లు జరపలేరు రైతులు వాళ్ళు తెచ్చుకున్న మామిడికాయల్ని మార్కెట్ యార్డ్లోకి తేలేరు దాని మూలాన కూడా దాని క్వాలిటీ కూడా పడిపోద్ది రాత్రి అయిన తర్వాత వాళ్ళు కొనే పరిస్థితి ఉండదు ఫ్యాక్టరీ వాళ్ళ సిబ్బంది వెళ్ళిపోతారు కదా మార్కెట్ సిబ్బంది మళ్ళీ రెండో రోజు దాకా వాళ్ళు అక్కడ పడిగాపులు పడి ఉండాలి తర్వాత ఈ అల్లరి మోకలు వాళ్ళ మామిడికాయలు కూడా ఎత్తుకుపోతాయి ఇప్పుడు వానర మోకలు లాగా ఉన్నారు కానీ నీ పక్కన వెళ్ళినాళ్ళు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు
అయితే నువ్వు ఒక నాయకుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత సైలెంట్గా వినాలి. అసలు రైతులే అయితే వాళ్ళు ఇంకా చెవులు రిక్కిచ్చింటారు, ఏమన్నా మనకి ఏమన్నా ఉపశమనం దొరికేటట్టు, లేకపోతే మనకేమన్నా మద్దతు ఇస్తాడని. నువ్వు తీసుకెళ్ళిన ఈ అరాచకపు గ్యాంగు అంతా కూడా అది వానర్ గ్యాంగు లాగా ఉంది తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అలా బాధ్యతారహితంగా ఉండరు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే చాలా మౌనంగా వింటారు, ప్రజలను విన్నయిస్తారు. నువ్వు మాట్లాడేది విన్నవటం లేదు వాళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళావు, నీ మెసేజ్ బయటికి రావట్లా. ఈ అల్లరంతా బయటకు వస్తుంది, లేకపోతే అక్కడ జరిగే అరాచకం బయటకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ వెళ్ళి ఆ సమస్య గురించి మాట్లాడతాడన్నది ఏం లేదు నమ్మకం. ఏం అల్లరి సృష్టిస్తాడు, ఎంతమంది చచ్చిపోతారు, దాన్ని ఎవడి మీద వేస్తాడు నింద. ఇప్పుడు మొన్న సింగయ్య చచ్చిపోయింది, ఆఖరికి తీసుకొచ్చి లోకేష్ గారి మీద వాళ్ళ ఇంటి మీదకి ఒక 50 మందిని పంపించారు. అట్లాగే ఇవాళ ఆ రాళ్ళు ఇసురుకుంది కూడా వాళ్ళే. ఇప్పుడు అక్కడ వాళ్ళలో వాళ్ళు గొడవ పడితే కూడా పోలీసులు సర్దాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఇట్లాంటి గ్యాంగుల్ని తీసుకొస్తారో వాళ్ళు మందు లేకుండా రారు, బిర్యానీలు లేకుండా రారు, తాగిన తర్వాత వాళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు పూర్వకాలంలో సామెత ఉంది, కళ్ళు తాగేటప్పుడు తాగటానికి అందరూ కలిసి వెళ్తారు, తాగిన తర్వాత వచ్చేటప్పటికి ఊళ్ళోకి వనంలో నుంచి తాటి వనంలోంచి కొట్టుకుంటారు. ఎందుకంటే కళ్ళు మహత్యం అట్లాంటిది. ఇప్పుడంటే కళ్ళు ఆ ప్యూర్ కళ్ళు దొరకటం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తుందంతా ఈ సారా మూలన ఇది జరుగుతాయి. లిక్కర్ లేకపోతే జనం రారు ఆయనకి. లేకపోతే 25,000 మందిని తీసుకెళ్ళి నువ్వు మార్కెట్ యార్డ్ని దిగ్బంధం చేసి బంగారు పాళ్యాన్ని అంతా దిగ్బంధం చేయటం తప్ప రైతుల కార్యక్రమాలు యథాప్రకారం జరగాలి. వాళ్ళు ట్రాక్టర్లో లారీల్లో తెచ్చుకున్న సరుకు ఫ్యాక్టరీల దగ్గర అమ్ముకుంటూ ఉండాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడవచ్చు, రైతులతోనూ ఫ్యాక్టరీ యజమానులతో కూడా మాట్లాడవచ్చు. ఏమన్నా మీరు కూడా అవకాశం ఉంటే పెంచండి అనొచ్చు. నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాను రైతులకు చెప్పొచ్చు. లేకపోతే ఆయన టైంలో ఎంత కమ్మారో కూడా రేట్లు తెలుసుకోవచ్చు. అసలు ఒకవేళ రేటు సరిగ్గా రాకపోతే ఎందుకు రావట్లేదు అడగొచ్చు, ఎక్కువ ఉత్పత్తి అయిందా ఏంటి అని. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చెబుతున్నారంటే కర్ణాటకలో ఇక్కడ 12 రూపాయలు ఇస్తున్నారు చిత్తూరు జిల్లాలో, అందులో 4 రూపాయల రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. అక్కడ కర్ణాటకలో 16 అని చెబుతున్నారు. 16 రూపాయలు అయితే కర్ణాటక రైతులు చిత్తూరు జిల్లాకు వచ్చి ఎందుకు అమ్ముతుకుంటున్నారు? అక్కడ 10 రూపాయలు ఇస్తున్నారంట, ఇక్కడ 12 రూపాయలు కాబట్టి ఆ 2 రూపాయలకి ఆశపెట్టి రైతులు వస్తున్నారు. తప్పులేదు, రైతు ఏదైనా ఎవరికట ఎంత దూరమైనా వెళ్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వరి రైతులు వచ్చి తెలంగాణలో అమ్ముకున్నారు ఎందుకు ధాన్యాన్ని. అక్కడ కొనేవాళ్ళు లేరు, కొన్న డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఆ రోజున కేసీఆర్ గారు కూడా చెప్పాడు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంకి డబ్బులు ఇవ్వటం లేదని వస్తున్నారు, మనం కూడా మానవతా దృక్పథంతో ఆపటం లేదు అని. ప్రతిచాట చెక్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఆపటానికి ప్రయత్నించారు. ఈ కర్ణాటక రైతులు ఈ తోతాపురి మామిడికాయలు తీసుకురావటాన్ని ఆపితే సిద్ధరామయ్య గారు చీఫ్ మినిస్టరు చంద్రబాబు గారికి లేఖ రాశాడంట, అయ్యా మా దగ్గర వాళ్ళు కొంతమంది మీ రాష్ట్రంలో కూడా వస్తున్నారు అమ్ముకోవటానికి, మీరు మా వెహికల్స్ని ఆపొద్దు, దయచేసి మీ రైతులకి ఇచ్చినట్టే మా రైతులకు కూడా 12 రూపాయల చొప్పున ఇవ్వండి అని రాశాడు. రాస్తే వాళ్ళు కూడా మరి మానవత్వంతో కొంత వదులుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రైతులే వీళ్ళు రైతులే, ఇద్దరు సమస్య ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఏం పాకిస్తాన్ నుంచో చైనా నుంచో రాలేదు కదా. కాబట్టి ఎట్లాగూ వీళ్ళు 130 కోట్లు రిలీజ్ చేశారు. రేపు కేంద్రం ఇస్తుంది, అది రీఎంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు కర్ణాటక రైతులకి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పడే భారం ఏం లేదు. వాళ్ళు అడగరు మీరు కర్ణాటక రైతులు ఎందుకు కొన్నారని. కాబట్టి వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది, మన మూలన నష్టమే ఉంది. అట్లా ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు, రైతులను పరామర్శిస్తున్నాడు, మామూలు రైతుల్ని మాట్లాడుతూ అంతా చేస్తున్నారు సార్. అయినా సరే జగన్మోహన్ రెడ్డిలు పర్యటన చేసి అందులో జనాల్ని ఇబ్బంది పెట్టడం, మృతి చెందటం, గాయాల ఇప్పుడు చూడరా అది అల్లరి. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇట్లాంటిది జాతర తిరణాలు జరిగాయమ్మా. ఇప్పుడు ఆ తిరణాలలో ఎడ్ల బండి మీద నుంచి మాట్లాడుతున్నట్టుగా తప్ప గోలలో ఆయన ఏం చెబుతున్నాడు ఎవడింట్లా. వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు గోల్ చేయాలి కాబట్టి వాళ్ళ గోల వాళ్ళు చేస్తున్నారు. కిందసారి కూడా సీఎం అని కూడా అరవటం, ఇప్పుడేమో రఫా పోలీసులు చేతులు నరకమని అరుస్తున్నారు. వాళ్ళు వెళ్ళేది ఎందుకు అరాచకం. ఆ పక్కన ఆయన మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరన్నా రైతులకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే రాజకీయ ప్రతినిధులు కానీ ఉన్నారా? వీళ్ళు పోగు చేసిన అరాచక వ్యక్తులు ఒక 25,000 బంగారుపాళ్యం లాంటి ఒక చిన్న ఊళ్ళో అంతమందిని పోగు చేసి బల ప్రదర్శన చేయటం ద్వారా రైతులకి ఏం మేలు జరుగుతుంది? నువ్వు చెప్పదలుచుకుందే అందట్లేదు. లేకపోతే నువ్వు ఢిల్లీ వెళ్ళిపోని చక్కగా రైతుల నుంచి ప్రతినిధి బృందాల నుంచి తీసుకున్న సమస్యల్ని రాసుకుని అక్కడే 12 రూపాయలు అంతుంది. మరి కర్ణాటకలో ఎంత అంతుందో మహారాష్ట్రలో ఎంత అమ్ముతుందో నువ్వు అడుగు. తమిళనాడులో అంతైనా మా రాష్ట్ర రైతులు కూడా ఇవ్వమని అడగొచ్చు. నువ్వు ఒక
రాజకీయ పార్టీకి అధ్యక్షుడివి, నీకు అర్హత ఉంది. అది చేయకుండా ఈ గోల చేసి ఇదంతా రపరప లేకపోతే సూపర్ 6 గురించి అక్కడ ఎందుకు? రైతులకి దగ్గర అక్కడ నువ్వు చేస్తున్న గొడవలు అవి ఏమైనా వినపడుతున్నాయా? కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు అవి మాట్లాడాలి రైతులకి. తర్వాత నువ్వు వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవచ్చు, లేకపోతే విజయవాడలో పెట్టవచ్చు, గుంటూరులో పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడికి వెళ్ళింది రైతులు. ఒకసారి ఇట్టాగే రాష్ట్ర చేనేత కార్మికుల సమస్యల మీద మాట్లాడతానని పిలిపించి అసలు చేనేతకు సంబంధించిన మాటే మాట్లాడాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు ఆశగా వచ్చారు. ఏమన్నా సబ్సిడీలు ఇస్తాడేమో, లాభాలు ఇస్తాడు, కరెంటు బిల్లులు తగ్గిస్తాడు, చేనేత మగ్గాలకు వాడే కరెంటు మీద అని కానీ, ఇట్లా నూలు మీద కానీ అసలు ఏం మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడితే పాపం వాళ్ళు ఎంతో బాధతో నిరాశతో వెళ్ళిపోయారు. ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో కొంచెం ముందు ఆయన గమనించుకోవటం మంచిది. ఏదో సినిమాలో చెబుతాడు రావుగోపాలరావు గారు అబ్బాయి రమేష్, ఒరే వాడిని ఎవరికన్నా చూపించండి రా అని. ఇప్పుడు ఆ పరిస్థితిగా ఉంది అక్కడ కూడా బంగారుపాళ్యంలో. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటన వెళ్ళినా సరే విధ్వంసం సృష్టించడమే. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.